గాయ్స్ దిస్ ఇస్ ఏమా వెల్కమ్ టు అర్చలన్ ఆర్ఆర్పి టీవీ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే పుష్ప 2 ఇంకో 1 డేలో పుష్ప 2 రిలీజ్ అవబోతుంది. కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ పెట్టారు కదా, అసలు 750 రూపీస్ చాలా ఎక్కువ. ఆ 750 రూపీస్ తోటి 3 మెంబర్స్ వెళ్తారు. 200-250 పెడితే బాగుండేదని నా ఒపీనియన్. సో పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్ నమస్తే. మీ పేరు? రవితేజ. సో పుష్ప 2 మూవీ 1 డేలో రిలీజ్ అవబోతుంది. సో టికెట్ కాస్ట్ వచ్చి 750 రూపీస్ పెట్టారంట. మీరు వెళ్తారా వెళ్ళరా? లేదండి. వై? అంత కాస్ట్ పెట్టి ఎలా వెళ్తామండి? అసలు ఎంత పెడితే బాగుంటది? నార్మల్ కాస్ట్ ఏదన్నా 200-300 చాలు. 350 అలా పెట్టినా ఏం పర్లేదు. అసలు యాక్చువల్లీ ఎన్నో మూవీస్ రిలీజ్ అయినాయి, సూపర్ హిట్ కొట్టినాయి అసలు నేషనల్ లో. బట్ అలాంటిది ఈ మూవీకి ఎందుకు ఇంత కాస్ట్ పెంచారు? అది వాళ్ళకే తెలియాలి. అది అంత కాస్ట్ పెడతారు, ఇప్పుడు చూసే వాళ్ళు చూస్తారు, బట్ అందరు చూడలేం కదా. మేము ఉన్నాము. సో నేను నార్మల్ జాబ్లు మాకు వచ్చి శాలరీస్ కి అంత కాస్ట్ పెట్టుకుని వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. ఎందుకు వెళ్తాం? వెళ్ళాం. అసలు అల్లు అర్జున్ సార్ ఎందుకు ఇట్లా ఎందుకు ఆలోచించారంటారు? ఇంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముందంటారు? సినిమా ఏ బాగుందని వాళ్ళ ఏదో ఊహలు వాళ్ళకు ఉంటాయి కదా, చూసేది నేను కదా, వాళ్ళు కాదు కదా. పబ్లిక్ సపోర్ట్ చేయడం వల్లనే కదా వాళ్ళంతా కాస్ట్ పెట్టేది. అవును. మరి పబ్లిక్ నార్మల్ గా అన్ని మూవీస్ లాగానే చూస్తే దీనికి అంత కాస్ట్ పెట్టకపోతుండే కదా. అవును కదా, అంతే కదా మరి. సో పుష్ప 1 బాగా ఎంకరేజ్ చేశారు కాబట్టి దీనికి కాస్ట్ పెంచారు. అవును, అది 100% షూర్. అంతేనా? అవును. సో మరి పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ లో ఒకటి రిలీజ్ అయింది, శ్రీలీల. అలాంటిది ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఆమె ఐటమ్ సాంగ్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? వాళ్ళకి అవసరం ఏముంటది అక్కడ, మూవీని బట్టి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ ముందుకి వాళ్ళు చూసుకుంటారు అంతే. గానీ కాస్ట్ ఎందుకు పెంచారు అయ్యి అడగరు కదా వాళ్ళు. అవి అడిగితే ఇంత కాస్ట్ ఎందుకు పెంచుతారు? పెంచలేరు కదా. మరి సరే, కొంతమంది 750 రూపీస్ పెట్టుకొని వెళ్తారు తన ఫ్యాన్స్. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, వాళ్ళు 750 రూపీస్ పెట్టుకొని వెళ్ళలేరు కదా. ఎందుకు వెళ్తారు? వెళ్ళలేరు. మరి అల్లు అర్జున్ సార్ ఆలోచించేటప్పుడు ప్రతి ఒక్కరి కోసం ఆలోచించాలి, మరి ఎందుకు ఆలోచించలేరు? వాళ్ళే ఫ్యాన్స్, మేము కాదు కదా. వాళ్ళే చూస్తారు, మేము చూడం. ఈ సినిమా హిట్ అవుతుంది అంటారా మరి మూవీ? హిట్ ఫ్లాప్ అనేది మనం చెప్పలేం కదా. సినిమా రిలీజ్ అర్థమైంది కదా, రేపు అర్థమైంది. మరి మీరు వెళ్తున్నారా మూవీ? లేదండి, అంత కాస్ట్ పెట్టి ఎలా సో వెళ్తారు? పుష్ప 2 ఇంకా 1 డేలో రిలీజ్ అవబోతుంది. మరి టికెట్ కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ పెట్టారంట. మరి మీరు వెళ్తారా? వెళ్ళాం. ఎందుకు? అంత టికెట్ పెడితే ఎవరు వెళ్తారు? అల్లు అర్జున్ ఫ్యానేనా మీరు? కాదు. అసలు యాక్చువల్లీ పుష్ప 2 కోసం చాలా వెయిటింగ్, బట్ ఒకటేసారి 750 రూపీస్ అనేసరికి అందరు షాక్. ఇది అసలు ఎందుకు అల్లు అర్జున్ గారు ఇంత కాస్ట్ పెట్టారంటారు? వాళ్ళకు బడ్జెట్ రావాలి, అదే కాదు కలెక్షన్స్ రావాలి. వాళ్ళ రేటు వాళ్ళు పెట్టుకున్నారు, చూసేది చూడండి, మన ఇష్టం. యాక్చువల్లీ బడ్జెట్ రావాలి అంటే 750 రూపీస్ పెడితేనే బడ్జెట్ వస్తుందా? 750 రూపీస్ పెడితే ఉన్నది కూడా పోతుంది కదా. అంటే ఇప్పుడు కలెక్షన్స్ బ్రేక్ చేయాలంటారు కదా. అవును, కలెక్షన్స్ బ్రేక్ చేయాలంటే ఇంకా టికెట్ రేట్ అన్నా పెంచాలి, లేకుంటే 100 రూపాయలు పెడితే ఎవరికి ఇచ్చారు? ఇంకా 1 డేలో పుష్ప 2 రిలీజ్ అవబోతుంది. టికెట్ కాస్ట్ వచ్చి 750 రూపీస్ పెట్టారు. మరి మీరు వెళ్తారా వెళ్ళరా? అఫ్ కోర్స్ వెళ్తాము. అది పాన్ ఇండియా స్టార్ హీరో కదా, వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే ఏ మూవీకి ప్రభాస్ అలాంటి మూవీస్ హిట్ కొట్టి నేషనల్ లో వెళ్ళిపోయిన మూవీస్ కి అంత కాస్ట్ పెట్టలేరు. అసలు ఈ మూవీకి ఎందుకు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ కదా. అల్లు అర్జున్ అయితే కాస్ట్ పెంచుతూనే ఉంటారా? అంటే ఎవరి హీరోకి ఎవరి ఫ్యాన్స్ కి వాళ్ళ హీరో ఎక్కువే కదా. సో అల్లు అర్జున్ కి పెడతాం అంటే ఖచ్చితంగా. అది పెట్టడం కరెక్టే అంటారు? అఫ్ కోర్స్ కరెక్టే. అంటే మీరు రిచ్ కాబట్టి మీరు 750 రూపీస్ పెట్టుకొని వెళ్తారు. రిచ్ పూర్ అని ఏం లేదు. మాకు అల్లు అర్జున్ లైక్ ఒక హీరో ఇష్టం, ఇంకొక హీరో ఇష్టం ఉంటారు కాబట్టి నాకు అల్లు అర్జున్ ఇష్టం. లైక్ పవన్ కళ్యాణ్ ఆల్సో ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ మూవీ ఖచ్చితంగా వెళ్తాను. యాక్చువల్లీ పెట్టడం కరెక్టే, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అల్లు అర్జున్ అంటే చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ వాళ్ళకి 200-300 కంటే పాకెట్ మనీ ఎక్కువ ఉండదు. బట్ అలాంటిది వాళ్ళు వెళ్ళాలి అంటే ఎలా వెళ్తారు ఇంత మనీ పెట్టుకొని? అప్పుడు టికెట్ కాస్ట్ తగ్గించాల్సి వస్తుంది కదా. అంటారా మరి మూవీ? పక్కా హిట్ అవుతుంది, 100% డామ్ షూర్. పుష్ప 1 కి పుష్ప 2 కి డిఫరెన్స్ ఏంటి అసలు? ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డిఫరెన్స్ అంటే మూవీ రిలీజ్ అవ్వలేదు కదా, చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాం వెయిటింగ్ కి. టికెట్స్ అయితే బుక్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. మేము ఇంకా బుక్ చేసుకోలేదు, చేసుకొని పక్కా వెళ్తాం. యా పక్కా. సో ఈ పుష్ప 2 లో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేసింది, తను ఒక మంచి స్టార్ హీరోయిన్, చేయాల్సిన అవసరం ఏముందంటారు? మాకు తెలియదండి, అవన్నీ మమ్మల్ని అడగలేదు. తెలియదు. సో పుష్ప 1 ఐటమ్ సాంగ్ కి పుష్ప 2 ఐటమ్ సాంగ్ కి ఏ సాంగ్ బాగుంది? రెండు బాగున్నాయి, కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? లేదు, కంపేర్ చేయాల్సిన అవసరం సో లేదు. దీంట్లో పుష్ప 2 లో అల్లు అర్జున్ టోటల్లీ డిఫరెంట్ కాస్ట్యూమ్స్, ఎట్లా అనిపిస్తుంది దీంట్లో మరి? ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకా మొత్తం ఓపెన్ అవ్వలేదు కదా మూవీ, ఇంకెలా ఉంటాడు, ఇంకా రాబోయే ఫ్యూచర్ లో ఎలాంటి మూవీస్ చేస్తాడని చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఓకే, అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు, ఒక్కసారి ఒక డైలాగ్ చెప్తారా మరి పుష్పలోది?
పుష్పాలు ఉందా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ ని ఎవ తగ్గేదేలే. సో ఇంకా వన్ డే లో పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుంది. టికెట్ కాస్ట్ వచ్చి 750 రూపీస్ పెట్టారు కదా, సో వెళ్తారా వెళ్ళరా మీరు? నేనైతే వెళ్ళాను. వెళ్ళరు, ఎందుకు? టికెట్ రేట్ ఎక్కువ ఉంది. ఎంత ఉండాలి మరి? ఒకటే మాట, నేనైతే వెళ్ళను, ఎందుకంటే టికెట్ రేట్ ఎక్కువ ఉంది. సింపుల్ గా అంతే కదా. ఇప్పుడు మామూలుగా మొన్నదాకా వచ్చిన సినిమాలు చూస్తే 220, 250 అలా ఉండేది. ఇప్పుడు 500, 700 అంటే మా అంత లేవు డబ్బులు మేము పెట్టలేము. 7 అసలు బాహుబలి సినిమా అంటే ప్రభాస్ సినిమాలకి అంత టికెట్ కాస్ట్ లేదు, బట్ ఈ మూవీకి ఇంత కాస్ట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చెప్పారు బాహుబలి అని. ఎప్పుడు వచ్చిందా? 2018. అప్పట్లో టికెట్ రేట్ ఎంత? 200 పెట్టుకొని మనోడు 1800 crores కొట్టాడు. 500 పర్ టికెట్, 700 పర్ టికెట్ పెట్టుకొని వీళ్ళు ఎంత కొడతారో చూద్దామని వెయిట్ చేస్తున్నాను. నేను ఒకవేళ మంచిగా వచ్చిందంటే అప్పుడు వెళ్తా, అయినా కూడా వెళ్ళను. ఎందుకంటే ఒక 750 రూపీస్ పెట్టుకుని అప్పుడు వెళ్దాం. లేదు, అప్పటికి టికెట్ రేట్లు తగ్గిపోతాయి 2 weeks తర్వాత, అప్పుడు వెళ్తా. ఒకవేళ వెళ్తే. యాక్చువల్లీ వెళ్తారు కొంతమంది, అంటే రిచ్ పీపుల్స్ పెట్టుకునేంత స్టేజ్ లో ఉన్న వాళ్ళు వెళ్తారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 200 చాలా ఎక్కువ. ఈ 750 రూపీస్ పెట్టుకొని వెళ్ళలేరు కదా, మరి అట్లా ఎట్లా అంటారు? 750 అసలు అది ఆప్షనే కాదు, పెట్టుకొని వెళ్ళాలి, చూడాల్సిన పనే లేదు. అదే అంత అస్సలు కరెక్ట్ కాదని నా ఫీలింగ్ యాక్చువల్ గా. అసలు అల్లు అర్జున్ గారు అన్నిటి కోసం పాజిటివ్ గా ఆలోచిస్తారు, మరి దీనికోసం ఎందుకు నెగిటివ్ గా ఆలోచించారు? ఆ బాయ్ ఫ్యాన్స్ కి తెలియాలి అది, ఇంకా ఆ బాయ్ ఫ్యాన్స్ కి తెలియాలి. యాక్చువల్లీ పబ్లిక్ సపోర్టింగ్ వల్లనే కదా తను అంత కాస్ట్ పెట్టారు. అదే అవును, కరెక్ట్, అదైతే కరెక్ట్. పుష్ప 1 కి మీరు చాలా సపోర్ట్ ఇచ్చి ఇంత పుష్ చేశారు కాబట్టి కదా పుష్ప 2 కి ఇంత కాస్ట్ పెట్టారు. లేదు, మేమైతే పుష్ప 1 సపోర్ట్ చేయలేదు, నార్త్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నార్త్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు పుష్ప 2 ఇంత హైప్ వచ్చింది. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఎందుకంటే ఇక మీరైతే ట్రైలర్ చూసారు కదా, అంటే టోటల్లీ కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో దానికి ఏమని చెప్తారు? బాగానే ట్రై చేశారు. ఎంతైనా సుకుమార్ గొప్పతనం అది. అంతే. సుకుమార్ సారే కదా, మరి దీనికి కూడా కాస్ట్ పెంచింది, మరి దానికి ఏం చెప్తారు? అది నేను అట్లా ఇప్పుడు పుష్ప 1 నార్త్ వల్ల ఫేమస్ అయింది. పుష్ప 2 మన దగ్గర అంత లేకుండే, అందరికి తెలిసిందే అది. కానీ ఇప్పుడు రేట్ ప్రమోషన్ అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, డైరెక్టర్ చేతులు ఉండదు కదా. వాళ్ళు చేసే ప్రమోషన్లు దానికి రేట్లు పెంచుకొని అట్లా ఇట్లా చేసుకున్నారు. నార్మల్ గా టికెట్స్ రిలీజ్ అవుతాయి, మా ఫ్రెండ్స్ అందరము ఒకప్పుడు అందరం వెళ్ళే వాళ్ళము, ఒక టికెట్ బుక్ చేసుకుని వెళ్తా అంటున్నాడు. ఆ పరిస్థితి వచ్చింది మా పరిస్థితి ఇప్పుడు. వాడు సినిమా చూసి రివ్యూ ఇస్తాడంట, ఆ పరిస్థితి వచ్చింది మాకు ఇవ్వడం. ఓకే, మరి పుష్ప 2 హిట్ అవుతుంది అంటారా? బాయ్ ఫ్యాన్ ని కాదు, సో ఐ డోంట్, నేను ఇంకా డిప్లొమాటిక్ గా మాట్లాడాల్సి వస్తుంది. సో హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కలెక్షన్ అయితే వస్తున్నాయి బాగానే ఆయనకి. ఓవరాల్ గా మరి మీరు మూవీకి వెళ్తారా వెళ్ళరా? నేనైతే ఓటీటీలో చూసుకుంటా ప్రశాంతంగా. నేను ఓటీటీ కూడా సేమ్ టికెట్ కాస్ట్ ఎంత ఉంటే వెళ్ళొచ్చు? 300, 400 ఉంటే వెళ్తా. 250, 300 చాలు చాలు. ఎక్కువ అంటారా? చాలా ఎక్కువ యాక్చువల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నట్లయితే ఏమంటున్నారంటే 2 to 300 లో పెడితే బాగుండు టికెట్ కాస్ట్, మరి అంత పెట్టడం అది కరెక్ట్ కాదు. సో చూద్దాం, అయితే మాక్సిమం అయితే ఎవరు వెళ్ళను అని అంటున్నారు. ఇంకా రేపటి చూడాలి ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో చూడాలి. సో మాక్సిమం అయితే హిట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇలాంటి వీడియోలు మీకు కావాలి అంటే మా RRP ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో తోటి మళ్ళీ